ఇప్పుడు టైము 11 అయింది. నేను లేచింది 9 o'clockకి, 9:05 ఆ టైంకి లేచాను. మార్నింగే లేచాను కానీ పిల్లలకి టిఫిన్ పెట్టేసి మళ్ళీ పడుకున్నాను అనమాట 6:30కి. రాత్రి బాగా నిద్ర పట్టలే. సో నేను ఇప్పుడు వంట చేస్తున్నా. మార్నింగ్ నుంచి ఫోన్ మాట్లాడతాం సరిపోయింది. ఎవరొకరు ఫ్రెండ్స్ కానీ సో నైబర్స్ కానీ ఫోన్ చేశారు. సో ఇప్పుడు వరకు అది సరిపోయింది మా ఆయన పంపిన తర్వాత. ఇప్పుడు వంట చేస్తున్నా. చికెన్, బాయిల్డ్ చికెన్ ఒకటి అండ్ గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. అండ్ బ్రౌన్ రైస్. మొత్తం బ్రౌన్ రైస్ వండేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం పిల్లలు తింటారా లేదా ఈరోజు. మొత్తం అయితే బ్రౌన్ రైస్ వండేస్తాం. ఇప్పుడు టీ తాగుతున్నాను. మార్నింగ్ నుంచి నేను ఒకటి మర్చిపోయాను అనమాట. టిఫిన్ తినాలన్న సంగతి మర్చిపోయాను. ఇప్పుడు టిఫిన్ తినాలంటే అది అలా ఉంది. సో అందుకని టీ తాగుతున్నాను. టీ తాగేస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది, పని అవుతుంది. ఈ రోజు ఎందుకో మార్నింగే నుంచి పని మొదలు పెడదాము, త్వరగా చేసేసుకుందాము. ఈ రోజు ఎక్కువ పని ఉందనుకున్నా. బ్లాగ్ స్టార్ట్ చేయకూడదు అనుకున్నా. ఈ రోజు మొత్తం పని మీదే ఉండాలనుకున్నా. కానీ పొద్దున్నే లేచి ఏమైందో తెలియదు. అలా జుట్టు పెట్టుకుంటా వీడియో స్టార్ట్ చేశాను. నైట్ అనుకున్నా, పొద్దున్న మామూలుగా పెట్టేశాను వీడియో. సో ఐ హ్యావింగ్ ఎ టీ. కుక్కర్ విజిల్ వస్తుంది. చికెన్ పెట్టాను. బాయిల్ చికెన్ కావాలన్నారు. సో బాయిల్ చికెన్ చేస్తున్నా. గుత్తి వంకాయ. నేను వంకాయ తినను. గ్రేవీ ఉంటుంది కదా గుత్తి వంకాయలో. సో అది నాకు చాలా ఇష్టం. అది నాకు చాలా ఇష్టము. సో అందుకని గుత్తి వంకాయ కర్రీ అండ్ బ్రౌన్ రైస్. లెట్స్ గో. ఇప్పుడు ఏం చేద్దాము. మొత్తం ఈ రోజంతా ఏదో ఒక చిట్టి పనులు ఉన్నాయి. అవన్నీ చేయాలి. దులుపుకోవడం ఇంకా పూర్తి అవ్వలేదు. ఆల్రెడీ చూపించాను కదా. ఇంకా చాలా ఉంది. ఇది ఒకటే అయింది. బెడ్రూమ్స్ ఉన్నాయి. బయట దులిపినట్టున్నాను సగం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. వంట మ్యాక్సిమం అయిపోయింది. కాలుతుందబ్బా. ఇది వంకాయ, గుత్తి వంకాయ కొంచెం పేస్ట్ అయింది, పర్వాలేదు. సో గుత్తి వంకాయ ఇంకా కొద్దిగా నీరు ఉడుకుతుంది. అండ్ దిస్ ఈజ్ బ్రౌన్ రైస్. అందరికీ ఇదే వండ. పిల్లలు తింటారో లేదో చూద్దాం. అండ్ నెక్స్ట్ బాయిల్డ్ చికెన్. ఈసారి గట్టిగా ఉడికింది, బాగానే ఉడికింది. దిస్ ఇస్ పెరుగు. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం గెంజి పెట్టాను, అంటే పౌడర్ వస్తుంది కదా, దాంతో షర్ట్స్కి పెడదామని. సో వంట మ్యాక్సిమం అయిపోయింది. ఇది పెట్టేసి స్నానానికి వెళ్ళాలి. ఈరోజు అస్సలు పని అవ్వట్లేదు. ఇది కంటిన్యూషన్ కాదు, కాకపోతే ఈ వీడియో తీసి నేను చాలా రోజులు అయ్యింది. దాని తర్వాత చాలా షార్ట్ వీడియో ఉందనమాట. ఇలా తీసిన వీడియోస్ మ్యాక్సిమం బండిల్ వీడియోస్ ఉండుంటాయి. సో కొన్నిసార్లు పెట్టలేదు కూడా, సగం తీసి ఆపేసేదాన్ని. సో ఇప్పుడు ఏమైందంటే స్టమక్ పెయిన్ బాగా వచ్చిందనమాట. సో అందుకని ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఏ వీడియో నేను తీయలే. సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ డే నుంచి నేను ఎక్కువ అమ్మాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా. అండ్ మధ్యలో ఉగాది కూడా వచ్చింది. సో ఆ వ్లాగ్ ఆల్రెడీ వచ్చేసింది. ఒకవేళ చూడకపోతే మేక్ షూర్ టు వాచ్ ద వీడియో. అండ్ ఇప్పుడు ర్యాండమ్ వ్లాగ్ అనమాట. ఆఫ్టర్ ఉగాది రోజు ఇది జరుగుతుంది. మార్నింగ్ ఈ రోజు కూడా నేను అమ్మ ఇంటికి వెళ్ళా. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చి ఫుడ్ తిని కాసేపు అదేంటది అలా వైకుంఠపురం సినిమాలో పెట్టారనమాట. హాఫ్ డేస్ కదా, సినిమాలు ఏమిటి పెడుతూ ఉన్నారు. సో అవి చూస్తున్నా. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇంకా అంతసేపు టీవీ చూడలేం కదా. సో అందుకని రిలాక్స్ అవుదామని వచ్చేసి ఇదిగో ఈ మన ఫెస్టివల్స్ అయిన వెంటనే ఇల్లు అదొక దారుణంగా అయిపోతుంది అనమాట. మామూలుగా అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాం, మొత్తం అన్ని చల్లా చెదర అయిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే సర్దుదాం అనుకుంటున్నా. అండ్ ఇది ఉంది, వ్యానిటీ ఉంది, అలాగే ఇప్పుడే బట్టలు ఉతకాలి. వ్యానిటీ ఉంది, అలాగే కిచెన్ కూడా ఉంది. అవి రెండు సర్దుతా. Shine bright up all night, we're never slowing
ఈ 2 వార్డ్రోబ్స్లో తీసా అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇవి 2 ఎంటీ చేసా. ఇంకా కిందది కూడా ఉంది, ఇంకా కొన్ని కింద ఉంటాయి. సో ఇవి 2 మాత్రమే తీసాను. 2 తీస్తే ఇన్ని ఉన్నాయన్నమాట. జ్యువెలరీ బాక్స్లు, నెయిల్ పాలిష్ అండ్ పెర్ఫ్యూమ్లు, పౌడర్, ఇంకా కొన్ని జ్యువెలరీ స్టఫ్ బాక్సెస్, కోమ్స్, సన్ స్క్రీన్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఏంటది, సారీ ఇది అడ్డం వస్తుంది. సో అదనమాట, ఇవన్నీ ఉన్నాయి స్టఫ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ క్లీన్గా పెట్టేసి మళ్ళీ సర్దేసిన తర్వాత మొత్తం ఒకసారి చూపిస్తా. సో ఇలా అయితే సర్దుకున్నాను ఇక్కడ వరకు. ఇక్కడ వచ్చేసి గాజులు, జ్యువెలరీ, వాచెస్, ఇంకా కొన్ని జ్యువెలరీ, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. దీని పక్కనేమో కొన్ని కొత్తవి ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి కదా, అవి ఐలైనర్స్ అండ్ సన్ స్క్రీన్, ఇవన్నీ అనమాట. కొన్ని ఇయర్ బడ్స్ అండ్ కోమ్స్, అండ్ ఆ పైన నెయిల్ పాలిష్లు. దాని కింద అన్వాంటెడ్ స్టఫ్ అంతా దీంట్లో ఉంటుంది అనమాట. మీకు కనిపిస్తుంది కదా ఒక బాక్స్, ఇది. సో అది ఇవన్నీ పెర్ఫ్యూమ్స్. అండ్ దీని తర్వాత ఇవి వచ్చేసి చిన్న క్లిప్స్ అండ్ మనకి కావాల్సిన స్టఫ్ దీంట్లో ఉంటుంది. అండ్ ఏసీ రిమోట్. అండ్ ఇవి వచ్చేసి లోషన్లు అనమాట, మాయిశ్చరైజర్స్, లోషన్ కాదు. అండ్ ఇవి మా ఆయనకి నాకు కంప్లీట్గా సరిపోయేవి. అంటే ఎక్కడికి వెళ్ళకపోతే, మేకప్ లేకపోతే వేసుకునేవన్నమాట నాకు. ఇది 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 మా ఆయనది. ఇది హెయిర్ కేర్కి. సో కొన్ని సన్ స్క్రీన్లు, ఇవన్నీ అనమాట. ఇవి కోమ్స్ అండ్ పెన్స్. అండ్ దాంతోపాటు కింద వచ్చేసి మన ఇవే ఉన్నాయి నాకు, అంటే మేకప్కి సంబంధించినవి. అండ్ ఇది వచ్చేసి కేరింగ్కి సంబంధించినవి, సిరమ్స్, ఆయిల్స్ అండ్ నెయిల్ పాలిష్ రిమూవర్, సిరం అండ్ అది పౌడరు. ఈ ఆయిల్ వాడాను కానీ నాకు నచ్చలే. అండ్ క్యాండిడ్ బి, ఇవన్నీ అనమాట. ఇవన్నీ అంతే. ఇది ఒకటి సిరం. సో ఇవన్నీ మేకప్కి సంబంధించినవి, ఇవి సిరమ్స్. అండ్ కేరింగ్కి సంబంధించినవి ఇవి వచ్చేసి మనకి ఫేస్ ప్యాక్కి సంబంధించినవి. సో దాని తర్వాత ఇవి బిందీలు. అండ్ ఇవి వచ్చేసి కొంచెం పెద్ద క్లిప్లు అండ్ రబ్బర్ బ్యాండ్లు, కొంచెం కాటను. అండ్ దాని తర్వాత ఇవి వచ్చేసి నా యూట్యూబ్కి సంబంధించిన స్టఫ్స్, కొన్ని బుక్స్ అండ్ ఒక ట్రైపాడ్. సో ఇదనమాట మొత్తం. ఇది కొంచెం ఖాళీగా ఉంచుతాం, ఎందుకంటే ఎక్కువ స్టఫ్ దీని మీదకి వెళ్తుంది కాబట్టి. అది ఖాళీగా ఉంటే మళ్ళీ సర్దుకోవచ్చు. సో అది ఇగ్నోర్ చేసేసి ఇవి చూడండి. సో ఇదనమాట మొత్తం. ఇక్కడే ఎక్కువ వాడతా, ఇవి తక్కువ తీస్తా. తక్కువేం కాదు, తీస్తాను కానీ ఇది తక్కువ, ఇవి ఎక్కువ వాడతా. అండ్ ఇది మ్యాక్సిమం రోజు అవసరం అయ్యేవన్నమాట. సో 2 days కలిపి ఒక వీడియో తీసాను అనమాట. ఈ మధ్య మొక్కలకి నీళ్ళు వేయడం కుదరలేదు, ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చానని చెప్పాను కదా. సో మొక్కలకి నీళ్లు అప్పుడప్పుడు మధ్యలో ఒకసారి వచ్చాను కానీ వేసాను, కానీ ప్రాపర్గా వేయలేదనమాట. అండ్ మార్నింగ్ వచ్చాము, ఇంకో ఈవినింగ్ టైంలో నేను మొక్కలకి నీళ్ళు వేసి ఆరామ్సే కూర్చుని
టీ తాగేసి అలా ఫోన్ చూస్తున్నాను. అండ్ ఇంకా నోటిఫికేషన్స్ అవి ఇవ్వాలి కదా, మన ట్యాగ్స్ అవి ఇవ్వాలి, అవన్నీ చూసుకుంటా అనమాట ఈవినింగ్ టైంలో. సో ఇక్కడైతే నాకు మనుగడు వీడియో తీస్తున్నాడు. సో దట్స్ ఇట్ టుడేస్ వ్లాగ్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే ముందు వీడియోస్ చూడండి, ఒకవేళ నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ పెట్టండి కింద, నచ్చితే కనుక మీకు వీడియోలో చూపిస్తాను. సరేనా? అంటిల్ దెన్ బాయ్ బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం కూడా మర్చిపోకండి. ఓకేనా? బాయ్ గైస్, సీ యూ ఆల్.